హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన యూస్ఫుల్ అప్డేట్స్ అయితే తీసుకుని వచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ అప్డేట్ గాడ్ ఫాదర్. ఈ మూవీ ఓటీటీ డీల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఓటీటీ రైట్స్ని వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఇండియా వారైతే బ్యాక్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ థియేటర్స్లో October 5th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు డైరెక్ట్ చేసిన మూవీ ధ్రువ నక్షత్రం స్టారింగ్ చియాన్ విక్రమ్. సో ఈ మూవీని ఫైనల్గా వచ్చేసి ఈ డిసెంబర్కి ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెంబర్ 3, పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ గురించి మనకి పార్ట్ 1 వచ్చేసి September 30కి ఇండియన్ థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. సో డైరెక్టర్ మణిరత్నం గారు వచ్చేసి కన్ఫర్మ్ చేశారు పార్ట్ 2 ఎప్పుడు రాబోతుంది అనేది. 9 months తర్వాత ఈ మూవీ రిలీజ్ అయిన 9 months తర్వాత పార్ట్ 2 కూడా వచ్చేస్తుందని. సో పార్ట్ 2 రిలీజ్ వచ్చేసి June 2023 ఇన్ థియేటర్స్. నెంబర్ 4, SSME 28th మూవీ గురించి. ఈ మూవీ షూటింగ్ని రీసెంట్గా అయితే బిగిన్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్లో వచ్చేసి కొన్ని యాక్షన్ సీన్స్ని అయితే షూట్ చేశారు. ఇప్పుడైతే లొకేషన్ అయితే చేంజ్ చేశారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ షూటింగ్ అయితే అవుతుంది. కొన్ని కీ ఇంపార్టెంట్ సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు. నెంబర్ 5, ధనుష్ అప్కమింగ్ న్యూ ఫిలిం క్యాప్టెన్ మిల్లర్. ఈ మూవీ నుంచి మేకర్స్ వచ్చేసి ఒక అఫీషియల్ పోస్టర్ని కూడా ఇప్పటివరకు బయటకైతే రివీల్ చేయలేదు. సో మనకి ధనుష్ గారు వచ్చేసి ఒక పిక్ని అయితే బయటకైతే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా, అదే ఆ పిక్ అయితే మనకు క్యాప్టెన్ మిల్లర్ మూవీలో వచ్చేసి ధనుష్ గారు ఈ లుక్లో అయితే కనబడబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, NTR 30th ఫిలిం డైరెక్టర్ కొరటాల శివ. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్లో ఎవరు కనబడబోతున్నారు అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసి ఈ దసరాకు వచ్చేసి ప్లాన్ అయితే చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇక్కడ హైగా వినపడే పేర్లు ఏంటంటే కిరా అద్వానీ అండ్ రష్మిక మండన. సో వీళ్ళిద్దరు ఒకరైతే ఫైనలైజ్ అయితే అవ్వచ్చు. మనకి ఈ దసరాకు వచ్చేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి November month నుంచి అయితే బిగిన్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 7, గోపిచంద్ గారి అప్కమింగ్ న్యూ ఫిలిం గురించి. డైరెక్టర్ సీను వైట్ల గారు వచ్చేసి దూకుడు, దుబాయ్ సీను, రెడీ లాంటి సూపర్ హిట్ మూవీస్ అయితే తీస్తున్నారు. కొన్ని యావరేజ్ హిట్స్ కూడా తీస్తున్నారు. సో అవి పక్కన పెట్టేస్తే ఈ డైరెక్టర్ వచ్చేసి గోపిచంద్ గారితో ఒక మూవీ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ కాంబో అయితే ఫైనలైజ్ అయితే అయిపోయింది. మనకి త్వరలో వచ్చేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఈ మూవీ నుంచి అయితే రాబోతుంది. నెంబర్ 8, పుష్ప 2 మూవీ గురించి. ఇది ఎంత మాత్రం ట్రూ అనేది నాకు తెలీదు. వైరల్ అయితే అవుతుంది సోషల్ మీడియాలో ఈ న్యూస్, అందుకే మీకు చెప్తున్నాను. అదేంటంటే మనకి పుష్ప 2 మూవీలో కూడా ఒక ఐటమ్ సాంగ్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఈ ఐటమ్ సాంగ్లో వచ్చేసి బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోనా గారిని అయితే అనుకుంటున్నారంట. ఇది ఎంత మాత్రం ట్రూ అనేది తెలియదు. ఇన్ఫర్మేషన్ వైరల్ అవుతుంది కాబట్టి చెప్పాను ఫ్రెండ్స్. సో మనకి ఇంకా షూటింగే బిగిన్ కాలేదు. వన్స్ షూటింగ్ బిగిన్ అయితే ఈ మూవీ నుంచి అప్డేట్స్ మీద అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అన్ని ట్రూ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. నెంబర్ 9, వరుణ్ తేజ్ గారి అప్కమింగ్ న్యూ మూవీ గురించి అప్డేట్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి శక్తి ప్రతాప్ సింగ్. అండ్ ఇదొక బైలింగ్వల్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మన ముందుకైతే ఈ మూవీ అయితే వస్తుంది. అండ్ ఇదొక ఎయిర్ ఫోర్స్ డ్రామా మూవీకి అయితే వస్తుంది. నెంబర్ 10, తిరు చిత్రబలం. ఈ మూవీ మనకి September 23rd నుంచి సనెక్స్ట్ ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది. తమిళ్, తెలుగు, మలయాళం అండ్ కన్నడ ఆడియోస్ మనకి ఎట్ సేమ్ డే నెట్ఫ్లిక్స్ వారు కూడా ప్రీమియర్ చేసేవచ్చు. నెంబర్ 11, డైరెక్టర్ వెంకీ అట్లూరి గారి డైరెక్షన్లో వస్తున్న యాక్షన్ డ్రామా ఫిలిం సార్ స్టారింగ్ ధనుష్. ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే లాక్ చేసుకున్నారు. మనకి December 2కి ఈ మూవీని ఇండియన్ థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు, తెలుగు అండ్ తమిళ్. నెంబర్ 12, కృతి శెట్టి వచ్చేసి ఇప్పటికే 6 మూవీస్ అయితే చేస్తున్నారు. 6 మూవీస్లో వచ్చేసి 3 బ్లాక్ బస్టర్స్, 3 డిజాస్టర్స్. రీసెంట్గా రిలీజ్ అయిన ద వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి సూర్య గారితో అచ్చలడు మూవీలో అయితే వర్క్ చేస్తున్నారు. హోప్ ఈ మూవీతో అయినా సక్సెస్లోకి రావాలని కోరుకుందాం. ఆబ్వియస్లీ సూర్య గారి మూవీ అంటే సూపర్ హిట్ అవుతుంది. బట్ హీరోయిన్ ది ఐరన్ లెగ్ అయితే మనం ఏం చేయలేం. నెంబర్ 13, బాలాగారి డైరెక్షన్లో వస్తున్న మూవీ అచ్చలుడు. ఈ మూవీ గురించి ఒక ఫేక్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీకి రిలీజ్ చేస్తున్నట్టు ఆన్ ప్రైమ్ వీడియోలో. ఫ్రెండ్స్, ఈ ఫేక్ న్యూస్ చూసి మీరు నమ్మేకండి. మనకి 2 మూవీస్ డైరెక్ట్ ఓటీటీకి అయితే వచ్చే సూర్య గారి మూవీస్. అప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి డైరెక్ట్ ఓటీటీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆడియన్స్ అందరూ థియేటర్స్లోనే చూస్తున్నారు. అది కూడా డైరెక్టర్ బాలాగారి డైరెక్షన్లో ఈ మూవీ అయితే వస్తుంది. సో ఈ ఫేక్ న్యూస్ చూసి మీరు నమ్మేకండి. మనకి ఈ మూవీ థియేటర్స్లోనే వస్తుంది. సో థియేటర్ రిలీజ్ డేట్ రాగానే మీకు నేను అప్డేట్ అయితే చేస్తాను. నెంబర్ 14, డైరెక్టర్ శివ నిర్వణ గారి డైరెక్షన్లో వస్తున్న రొమాన్స్ డ్రామా ఫిలిం ఖుషి స్టారింగ్ విజయ్ దేవరకొండ అండ్ సమంత. సో ఈ మూవీ మేకర్స్ వచ్చేసి షూటింగ్ బిగిన్ చేసినప్పుడే ఒక డేట్ అయితే లాక్ చేసుకున్నారు. అదే December 23rd, 2022. సో లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే ఇదే డేట్కి ఈ మూవీని ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారంట. నెంబర్ 15,
చిరంజీవి గారు వచ్చేసి మరొక మలయాళం ఫిలిం మీద అయితే కన్నేశారు, అదే బ్రో డాడీ. ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. మనకి ఈ మూవీలో మోహన్ లాల్ అంటే పృథ్వీరాజ్ గారు వచ్చేసి లీడ్ రోల్స్ అయితే యాక్ట్ చేశారు. ఇదొక కామెడీ ఫ్యామిలీ డ్రామా ఫిలిం. సో న్యూస్ ఏం వినపడుతుందంటే మన తెలుగు రీమేక్ గురించి. ఈ మూవీలో వచ్చేసి చిరంజీవి గారు అండ్ రామ్ చరణ్ గారు అయితే యాక్ట్ చేస్తున్నట్టు న్యూస్ అయితే వినపడుతుంది. సో నిజంగా వీళ్ళ కాంబో ఫిక్స్ అయితే ఈ బ్రో డాడీ అనేది రీమేక్ అయితే తెలుగులో ఆడియన్స్ని యాక్సెప్ట్ చేసి ఈ మూవీని బ్లాక్ బస్టర్ అయితే చేస్తారు. నెంబర్ 16 రవితేజ అప్కమింగ్ న్యూ ఫిలిం టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీ గురించి న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీలో వచ్చేసి రేణు దేశాయ్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్లో కనపడుతున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. నెంబర్ 17 స్క్విడ్ గేమ్ 2. దీని గురించి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్. అదేంటంటే డైరెక్టర్ వాంగ్ డాంగ్ హూ గారు అయితే ఇలా అయితే అన్నారంట, మనకి అప్కమింగ్ సిరీస్లో ఒక బిగ్ నేమ్ అయితే వినబడబోతుందని. అదేంటంటే హాలీవుడ్ యాక్టర్ లియోనార్డో డికాప్రియో గారు వచ్చేసి మనకి అప్కమింగ్ సిరీస్లో కనబడవచ్చు అని, లైక్ సీజన్ 3లో కనబడవచ్చు అని. సో సీజన్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఈ సీజన్ 2 షూటింగ్ వచ్చేసి 2023 ఫస్ట్ హాఫ్లో అయితే బిగిన్ చేయబోతున్నారు. మనకి రిలీజ్ వచ్చేసి 2024 ఫస్ట్ హాఫ్. నెంబర్ 18 కృష్ణ వింద బిహారీ. ఫ్రెండ్స్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి సెప్టెంబర్ 20 ఈవినింగ్ 6 PM అయితే ఉండబోతుంది, జేవియర్ కన్వెన్షన్స్ హైదరాబాద్. నెక్స్ట్ నెంబర్ 19 ప్రిన్స్. ఫ్రెండ్స్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు అయితే బ్యాక్ చేసుకోన్నారు. అండ్ ఈ మూవీని మనకి థియేటర్స్లో వచ్చేసి అక్టోబర్ 21 అయితే రిలీజ్ చేయబోతున్నారు, తమిళ్ అండ్ తెలుగు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. For the gun to fire, no more walking through revolving doors. I've gone around